నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరాహ అంటూ అనునిత్యం ప్రతిధ్వనించే క్షేత్రం అది. దేశంలో మరే ప్రాంతానికి తీసిపోని విధంగా తెలుగు నేల మీద వెలిసిన అద్భుతమైన ఆలయం. శ్రీ మహావిష్ణువు 3 రూపాలు ఒకే శరీరంలో వెలిసిన ప్రపంచంలోనే ఏకైక ప్రాంతం. 365 రోజుల్లో కేవలం ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనమిచ్చే మహిమాన్విత మహాపురుషుని పుణ్యధామం. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అదే మన సింహాచలం. ఆపద మొక్కులు తీర్చే అప్పన్నగా పూజలందుకుంటున్న నరసింహస్వామి గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు తూర్పు కనుమలో వెలిసిన ఈ క్షేత్రం ఏపీలోని ముఖ్యమైన పట్టణమైన విశాఖపట్నం కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాద్రి అప్పన్నగా పూజలందుకుంటున్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఏడాదికి 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనమిస్తూ మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి ఉంటారు. ఈ నిజరూప దర్శనం కల్పించే రోజును చందన యాత్ర లేదా చందనోత్సవం అని పిలుస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసం శుద్ధ తృతీయ నాడు మాత్రమే అప్పన్న స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాలు 11వ శతాబ్దానికి చెందినవిగా కనిపిస్తాయి. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదని చెబుతారు. సింహం అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలిశాడని చెబుతారు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించారని చెబుతారు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా పురూరవుడికి పుట్టలో ఉన్న వరాహ నరసింహస్వామి వారు కనిపించారని చెబుతారు. ఇదే సమయంలో ఈ విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదే రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు చేయమని ఆకాశవాణి పురారవుడికి చెబుతుందంట. ఆకాశవాణి సూచన మేరకు పురూరవుడు వరాహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడని చెబుతారు. వైశాఖ శుద్ధ తదే రోజు మాత్రమే నిజరూప దర్శనం కల్పించే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారని భక్తులు చెబుతారు. వరాహం, నరుడు, సింహం ఇలా 3 రూపాలు కలిగిన ఈ నరసింహుని నిజ రూపం త్రిభంగ ముద్ర ఆసనంలో ఉంటుంది. వరాహం తల భాగం, సింహం తోక భాగం కలిగి ఉండగా మిగిలిన భాగం మనిషి శరీర రూపంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు దర్శనమిస్తారు. నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ రూపానికి సంబంధించి స్థానికులు చెప్పే కథనం ప్రకారం విశిష్టాద్వైతానికి చెందిన రామానుజులు శైవగమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి మార్చారంటారు. ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారం పడమర వైపునకు ఉండడం మరో విశేషం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలతో సహా ఎంతో మంది రాజులు సందర్శించి అభివృద్ధికి తోడ్పాటు అందించారని చరిత్ర చెబుతోంది. గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని శ్రీకృష్ణ దేవరాయలు 2 సార్లు దర్శించుకున్నట్టు చరిత్ర చెబుతోంది. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములు సమర్పించారని చెబుతారు. ఇప్పటికీ ఒక పచ్చుల హారం ఆలయంలోనే ఉంది. కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకుని సింహాద్రిని దర్శించుకున్న తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన విజయధ్వజము శిలాశాసనం కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు స్వామివారి సేవల కోసం శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసినట్టు పురాణ కథనం. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఆలయం తూర్పు ముఖంగా కాకుండా పశ్చిమ ముఖం కలిగి ఉంటుంది. తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కారణంగానే పశ్చిమ ముఖద్వారం కలిగిన ఈ క్షేత్రాన్ని ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ముందు దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతుందని భక్తులు నమ్ముతారు. కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లున్నాయి. దేవాలయ గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్టాపితమై ఉందని చెబుతారు. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారట. అందుకే దీన్ని కప్పపు స్తంభం అని పిలిచారు. కాలక్రమేణా అది కప్పస్తంభంగా మారిందంటారు. అంతేకాదు సింహాచలం కొండ అనేక ప్రత్యేకతలకు నిలయం. కొండ మధ్యలో స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతమని చెప్పవచ్చు. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారలు అనేకమున్నాయి. వీటిలో గంగాధార, ఆకాశధార, చక్రధార, మాధవధారలు ముఖ్యమైనవి. భక్తులు ఈ జలధారలలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసి తరిస్తారు. ముఖ్యంగా స్వామికి తలనీలాలు సమర్పించుకోవాల్సిన భక్తులు సమీపంలోని గంగాధారలో స్నానం చేసిన తర్వాత మాత్రమే దైవ దర్శనానికి వెళ్తారు. అంతేకాదు స్వామివారి స్నానం చేయడానికి కూడా ప్రత్యేక జలధార ఉంది. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేర్లు స్వామి కళ్యాణం తర్వాత ఇక్కడ స్నానం చేస్తారు. ఈ జలధారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ఇక సింహగిరి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక. అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవ స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి కొందరు మాత్రమే పూజలు చేస్తారు. 13 నుంచి 16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ఉండేదని చెబుతారు. ఇక స్వామివారి పేరు మీదుగా వరాహ పుష్కరిణి సింహగిరి కొండ మీద ఆడవివరంలో ఉంది.
ఉత్సవమూర్తులను ఏడాదికి ఒకమారు నిర్వహించే తెప్పోత్సవంలో భాగంగా ఇక్కడికి తీసుకొచ్చి స్వామి చేత నౌక విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ సింహగిరి మెట్ల వద్ద ప్రారంభిస్తారు. దాదాపు 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన స్వామివారి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. అటు సింహగిరిలోనూ ఇటు ఆలయంలోనూ అడుగడుగునా కూడా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంది. సింహాచలం స్వామిని దర్శించుకుంటే చాలు తమ ఆపదలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. అలా ఆపదలు తీర్చే దైవం కావునే స్వామివారిని అప్పన్నగా పిలుస్తారట. అప్పడు అంటే తండ్రి అని అర్థం కూడా వస్తుంది. అందుకే తండ్రిలా తమని కాపాడుతాడని భక్తులు నమ్ముతారు. ఇంతటి విశిష్టతలున్న ఈ క్షేత్రం నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాలతో అనుసంధానమై ఉంటుంది. విశాఖపట్నం విమానాశ్రయం, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్, విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని వేళలా పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ క్యాబ్లు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. కొండ దిగువ నుంచి పైకి సింహాచలం దేవస్థానం ప్రత్యేక బస్సులను నడుపుతుంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని సులభంగా సంతోషంగా దర్శించుకోవచ్చు. ఇది వాళ్ళ ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.